చూడమ్మా, మనం ఈరోజు క్లాసు ఇక్కడ ఒక ఫ్లవర్ వాజ్ ఉంది, అవునా? ఫ్లవర్ వాజ్ అనేది లేదా ఫ్లవర్ పాట్ అనేది ఒకటి మీకు తెలిసిందే. కానీ ఈ ఫ్లవర్ పాట్కి ఫస్ట్ పైన ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్లవర్ పాట్ వేయాలా, ఫ్లవర్స్ వేయాలా? కదా, ఫ్లవర్ పాట్ వేయాలా, ఫ్లవర్స్ వేయాలా? ఫ్లవర్ పాట్లో ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్లో పాట్ లేదు, అవునా? అంటే స్టార్టింగ్ మనం ఫ్లవర్ అక్కడ ఫ్లవర్ వాజ్ సంబంధించి ఫ్లవర్ పాట్ వేసాక ఆ పైన ఫ్లవర్స్ వేద్దాం. సింపుల్ టెక్నిక్ కింద 4 చెప్పాను మీకు. A to Z లెటర్స్ నుంచి, నంబర్స్ నుంచి, షేప్స్ నుంచి, ఆల్ఫాబెట్స్. ఈ 4 ఇవి ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేనేమనుకుంటున్నానంటే ఇది బ్రాకెట్ కానీ ఒక సర్కిల్ కానీ అనుకుంటున్నాను. ఇదిగో ఇది వేసాను. ఇక్కడ దాకా అందరికి వచ్చి కదా. ఇప్పుడు ఇందులో బ్రాకెట్ కనిపిస్తుంది నాకు, ఓకేనామ్మా? నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేశాను, ఇంకా డౌట్ రాకూడదు మనకి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేశాను, ఓకేనా? తర్వాత ఇక్కడ పైన ఇదే బ్రాకెట్ ఎలా తిప్పాను? ఈ బ్రాకెట్ నే రివర్స్ లో తిప్పాను. ఇప్పుడు యూ షేప్ వేసాను. క్లోజ్ అయ్యి, ఓకేనా? బ్రాకెట్ వేసాం, ఇక్కడ బ్రాకెట్ రివర్స్ వేసాం, ఇక్కడ పైన షేప్ వేసాం. ఓవర్. నెక్స్ట్ ఇక్కడ ఎలా వేసాము ఇక్కడ కూడా సేమ్ అలాగే వేసాం. ఇక్కడతో మనకు కావాల్సినటువంటి ఇదిగో వాట్ అయిపోయింది. ఏమా ఇక్కడ వరకు డౌట్ లేదు కదా ఎవరికి? ఎరా ఇప్పుడు ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 రావడం అలా ఈజీ మెథడ్ ఒకటి పట్టుకుందాం. ఇక్కడ ఏమీ లేదు, సింపుల్. చూద్దాం ఒకసారి. లైన్ పెట్టాను దీనికోసం, ఇక్కడ ఒక లైన్ పెట్టాను, ఇది 3ది పెట్టాను. ఈ 3ంటికి 4 కదా మధ్యలో ఉంది, అది ప్రాబ్లం లేదు. దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక షేప్ ఉంది చూడండి. ఏ షేప్ అది? యూ షేప్. సరే అదే చూద్దాం. ఈ యూ షేప్ కి రేఖలు ఉన్నాయి మధ్యలో. ఎలా పెట్టి ఎలా అంటే ఇది వచ్చేస్తుంది మనకి, ఓకేనా? క్లోజ్ అయిపోయింది. ఇదిగో షేడింగ్ చేసుకునేటప్పుడు కలర్ చేసేటప్పుడు విడిపోతాయి. తర్వాత ఇక్కడ ఎలాగే వేసామో ఇది కొంచెం క్రాస్గా ఉంది. ఇదిగో ఇప్పుడు దీనికి మధ్యలో ఈ 2 ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి చూడండి. నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసాం, తర్వాత దీన్ని క్లోజ్ చేసాం. ఇప్పుడు ఈ మధ్యలో ఇంకో 2 రేఖలు ఉన్నాయి, ఈ 2 ఇచ్చాం. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ ఫ్లవర్ కూడా అయిపోయింది, అవునమ్మా? ఇప్పుడు 3వ దానికి వస్తున్నాను, కింద దానికి వస్తున్నాను రండి. నేను ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇది. ఇప్పుడు ఈ పైన ఒక 2 ఉన్నాయి,
మూడో ఫ్లవర్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ మూడింట్లో మధ్యలో ఒకటి ఉంది చిన్నది, ఇది ఇప్పుడు చూడండి 4 అయిపోయాయి అవునా. ఇప్పుడు నెక్స్ట్ లీవ్స్ ఉన్నాయి, అవి చూడండి ఎక్కడ ఎన్ని ఉన్నాయో. ఫస్ట్ది, సెకండ్, థర్డ్ వన్. ఆ తర్వాత వీటన్నిటికీ మధ్యలో ఉన్నాయి చూసారా, ఇప్పుడు అక్కడ కూడా లీవ్స్ ఉన్నాయి మీకు. ఇది ఓవరాల్ గా మన పార్టిక్. అయితే ఇక్కడ ఇంకో సినిమా ఉంది, అసలు సినిమా. ఈ ఫ్లవర్ పాట్ మీద కూడా ఫ్లవర్స్ ఉన్నాయి అవునా. ఇప్పుడు ఇవి చూడండి, చాలా సింపుల్, టెన్షన్ పడకండి. ఇక్కడ ఎలా వేసామో ఇవే ఇక్కడ వేసేస్తే సరిపోద్ది, కొద్ది కంగారు పడకండి. సెంటర్ ఇదిగో, నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఆఫ్ వేయాలి ఓన్లీ, ఇక్కడ ఒక ఆఫ్. నెక్స్ట్ లీవ్స్, తర్వాత ఇక్కడ ఒక డిజైన్ ఉంది వేస్తాం, ఈ పక్క నుంచి ఇంకొకటి ఉంది ఇది వేసాం. ఇప్పుడు ఈ పైన ఒకటి ఉంది, దీనికి మీకు నచ్చిన డిజైన్ వేయండి. అందులో ఉంది మనకి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇలా ఒకటి ఉంది. తర్వాత ఇది షాడో, దీని రెమ్మ. సో ఓవరాల్ గా మనం చేయాల్సినటువంటి ఫ్లవర్ వాజ్ ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో అది డ్రా చేసాం. ఓకేనా? ఎలా ఈజీగా ఉందా హార్డ్గా ఉందా? ఈజీయేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా అయిపోయింది. దీని కలర్ ఎలా చేయాలి? కలర్ ఇక్కడ ఏ కలర్ ఉందో చూడండి. ఫస్ట్ ఏ కలర్ ఉంది? క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఆరెంజ్ ఎల్లో ఉంది. ఇప్పుడు ఆరెంజ్ ఎల్లో మనం ఎలా డ్రా చేయాలి అంటే ఫస్ట్ ఎల్లో కలర్ వేసి ఆ పైన రెడ్ వేసారనుకో ఆరెంజ్ వస్తుంది. లేదు డైరెక్ట్ ఆరెంజ్ ఉందనుకో ఎల్లో పక్కన ఎక్కడ ఎల్లో అక్కడ ఉందో అక్కడ ఎల్లో వేసి పక్కన ఆరెంజ్ వేయాలి. ఓకేనమ్మా? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే చుట్టూరు అవుట్లైన్ బ్లాక్ వేయాలా బ్రౌన్ వేయాలా లేకపోతే వేయకూడదా? మీకు డయాగ్రామ్ క్లియర్ గా కనబడాలి అంటే దీనికి చుట్టూరు ఒక బ్రౌన్ కలర్ తో మంచి అవుట్లైన్ వేసుకోవచ్చు. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది డార్క్ బ్రౌన్ ప్లస్ బ్లాక్. ఇది చేస్తే గనక మనకున్న డయాగ్రామ్ కంప్లీట్ అవుతుంది. పాట్ వేసేటప్పుడు ఇక్కడ ఏ కలర్ చేస్తున్నారో అదే కలర్ వేయండి. లైట్ గ్రీన్ ప్లస్ డార్క్ గ్రీన్. లైట్ గ్రీన్ వేసాక డార్క్ గ్రీన్ వేయాలి. ఇక్కడ కూడా ఆరెంజ్ ఉంది. దీనితో మనకి కావలసినటువంటి డయాగ్రామ్ ఏదో అది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? దీన్ని నేను ఓన్లీ అవుట్లైన్తో మాత్రం చూపించాను. కలర్ మీ దగ్గర ఉన్నటువంటి షీట్ని తీసుకుని అది ఎలా ఉందో అలా డ్రా చేయండి. ఓకేనా? నేను ప్రతి ఒక్కరిని కూడా నెక్స్ట్ క్లాస్లో ఎలా చేశారో చూస్తాను. నేను మనకి డ్రాయింగ్ ఫాస్ట్గా కాదు కావాల్సింది, ఎంత బాగా నీట్గా చేసామన్నది ముఖ్యం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ రెడీగా ఉండండి. ఇదే డయాగ్రామ్ నెక్స్ట్ క్లాస్లో పెన్సిల్ షేడింగ్ చేసి నాకు చూపించాలి. ఇది కలరింగ్, అది పెన్సిల్ షేడింగ్ చేసి చూపించాలి. ఓకేనా? ఈ క్లాస్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను.
ఒకవేళ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.